శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటిది భాగవతం. విష్ణువు యొక్క దివ్య లీలలను మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు భాగవతంలోనే మనకు గోచరమవుతాయి. భక్తి ప్రధానమైనటువంటిది. సత్వరజస్తమో గుణములలో సాత్వికమైనటువంటి గుణమును అభివృద్ధిపరచి పునరావృత్తిరహితమైనటువంటి బ్రహ్మపదమును చేరడానికి మార్గము చూపించేటువంటిదే. అందుకని మహర్షులు ఒకానొక సమయమున ద్వారకలో ఉన్నటువంటి వసుదేవునితో పలికారు, నీవు ఈ లోక కళ్యాణార్థం చక్కగా ఒక హోమము యాగము చేయమన్నారు. అప్పుడు వసుదేవుడు, తేజోనిధులైనటువంటి ఓ మహర్షులారా, మీ ఉపదేశానుసారం యాగం చేస్తాను, అయితే మీరే ఋత్విక్కులుగా ఉండాలి అని వసుదేవుడు వినయంతో వారికి మనవి చేశాడు. వసుదేవుడు మునీంద్రులను ఋత్విజులుగా నియమించి శమంతక పంచతీర్థంలో దేవేంద్రుని మించినటువంటి వైభవంతో భార్యాసమేతుడై యాగదీక్ష పూనుకున్నాడు. ఆ యజ్ఞాన్ని శాస్త్ర ప్రకారం పూర్తి చేశాడు. ఋత్విజులందరినీ అనేక భూరి దక్షిణలతో చక్కగా సంతృప్తిపరచాడు. భార్యాసమేతంగా అవభృత స్నానం చేశాడు. తరువాత వివిధ రమణీయములైనటువంటి భూషణాలు, నూతనమైనటువంటి వస్త్రాలు, పరిమళ భరితమైనటువంటి పూలదండలు, మనోహరమైనటువంటి మైపూతలు స్వీకరించినటువంటి వాడై బ్రాహ్మణులను, మునులను, బంధువులను, సమస్తమైనటువంటి రాజలోకాన్ని సముచితమైనటువంటి సత్కారాలతో వారందరినీ సంతోషపరిచాడు వసుదేవుడు. వారు కృష్ణుని యొక్క అనుమతి తీసుకొని తరువాత తమ తమ నివాసాలకు వెళ్ళిపోయినారు. ఉగ్రసేన వసుదేవులు, బలరామకృష్ణులు బలవంతంగా ప్రార్థిస్తే వారి ప్రార్థనను పురస్కరించుకొని నందుడు యశోదా గోపికలతో కొన్నాళ్ళు అక్కడనే ద్వారకలోనే ఉన్నాడు. సుఖయోగీంద్రుడు ఇవన్నీ కూడా పరీక్షిన్ మహారాజుకు తెలియచేస్తున్నాడు. అప్పుడు పరీక్షిత్తు అడుగుతున్నాడు సుఖయోగీంద్రుణ్ణి, ఘట పటాదులలాగా నిర్దేశించడానికి వీలు కాకుండా సత్వాది గుణశూన్యమైన బ్రహ్మంతో సత్వాది గుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసిందిగా కోరాడు. సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు, పరీక్షిన్ మహారాజా వివరిస్తాను విను. సర్వాంతర్యామైనటువంటి భగవంతుడు సమస్తమైనటువంటి చేతన వర్గానికి జ్ఞానాన్ని ప్రసాదం చేశాడు. భగవంతుని వల్లనే ఈ జ్ఞానమంతా మనకు కలిగింది. కనుకనే వేదాదులు పరమేశ్వరుని యొక్క స్వస్వరూపమైనటువంటి గుణవైభవాలనే వేదాలు ప్రస్తుతిస్తూ ఉంటాయి. స్తుతి స్తోత్రం ఉపనిషత్తులలో సమానమైనటువంటిది. ఈ స్తుతి స్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనటువంటిది ఇప్పుడు నేను చెప్పేటువంటిది. దీన్ని శ్రద్ధాపూర్వకంగా గనక అనుభవంలోకి తెచ్చుకున్నట్లయితే నీకు మోక్షం కలుగుతుంది. పరీక్షిన్ మహారాజా, పానుపు మీద పడుకున్నటువంటి ఒక మహారాజుల యొక్క పరాక్రమ సామర్థ్యాలను వందిమాగధులు ఏ విధంగా కొనియాడతారో ఆ విధంగానే వేదాలు కూడా కల్పాంత సమయమనందు అనేక శక్తులతో కూడుకుని యోగనిద్రలో ఉన్నటువంటి సర్వేశ్వరుని వేదాలు స్తోత్రం చేసేటువంటి పద్ధతి కూడా ఎలాంటిదో నీకు తెలియచేస్తాను. దీనిని సనందుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు మునులకు విశదీకరించాడు. దానిని నారాయణ ముని తన వద్దకు విచ్చేసినటువంటి నారదునకు చెప్పాడు. ఆ విషయాన్ని వివరిస్తాను విను. నారదుడు తెలియచేసినటువంటి విశేషాన్ని, అద్భుతమైనటువంటి ఉపనిషద్ వాంగ్మయాన్ని నీకు బోధిస్తాను. ఇలా పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. విష్ణుదేవా, నీకు జయమగునుగాక.
జయ జయ హరి దేవా. నీవు సకల జీవులలో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడివి నీవే. పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి స్తుతి, అద్భుతమైనటువంటి స్తుతి స్తోత్రం అంటారు. పరమ పవిత్రమైన దివ్యమైన మనోహరమైనటువంటి స్తుతి స్తోత్రం. ఆయా ప్రాణుల్లో ఆత్మరూపంలో ఉంటావు, కార్యకారణాత్మకమైనటువంటి విధంగా వర్తిస్తావు. నీలోనే సమస్త వేదాలు ప్రవర్తిస్తున్నాయి. సత్వరజ స్తమో గుణాలతో కూడినటువంటి ప్రకృతితో మాకున్నటువంటి బంధాన్ని సేకరించు. అంతేకాక విజ్ఞాన సంపన్నులైనటువంటి యోగీశ్వరులు, పరమయోగీశ్వరులు భూమి, పర్వతం మొదలైనటువంటి వాటితో కూడి ఉన్న ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. ఈ సమస్తమైనటువంటి ప్రపంచం బ్రహ్మ పదార్థమే. నీవు కూడా ప్రళయకాలంలో ఒక్కడివై నీవు మిగిలి ఉంటావు. కుండలు, మూకుళ్ళు మొదలైనటువంటివన్నీ మట్టితో ఏర్పడి మృత్తికా రూపములైనట్లే ఈ విశ్వము యొక్క పుట్టుక, నాశనం రెండూ నీ వలనే జరుగుతూ ఉన్నాయి. ఒకే ఒక మట్టి వివిధ రూపాలు దాల్చినట్టుగా ఒకే ఒకటువంటి పరమాత్మ అనేకమైనటువంటి రూపములు దాలుస్తున్నాడు. సమస్త విశ్వానికి కారణభూతమైనటువంటి వాడివి నీవే. శృంగారములు వేరు బంగారమొక్కటే అన్నట్లుగా విజ్ఞాన సంపన్నులైనటువంటి వారు మనోవాక్కాయ కర్మలను నీయందే లగ్నం చేసి జన్మమెత్తడానికి పతనానికి కారణంగా గ్రహించి త్రికరణ శుద్ధిగా నిన్ను సేవిస్తూ కృతార్థులవుతున్నారు. జన్మకు జన్మ ఎత్తకూడదు అని భావించారు. అందుకనే నిన్ను గనక ధ్యానించినట్లయితే ఈ జన్మల యొక్క పరంపరలో లేకుండా మోక్షము సిద్ధిస్తుంది. ప్రాకృత పురుషులకు నిలయమైన కాలస్వరూపమైన ఈ ప్రపంచంలో నిఖిల పాపాలు నివారించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నీ మనోహర కథ అమృత సముద్రంలో మునిగి ధన్యులవుతారు. నీ కథామృతం అనే సముద్రంలో తేలియాడినప్పుడే ఈ ప్రకృతి మీద వ్యామోహం తగ్గిపోతుంది, దేహం మీద వ్యామోహం తగ్గిపోతుంది. తీవ్రమైనటువంటి ఎండ చేత బాధపడేటువంటి బాటసారికి చల్లని నీటి స్నానం చేస్తే ఎలా దేహం పరితాపం పోగొట్టుకుంటాడో ఆ విధంగానే మహాత్ములు సంసారమనేటువంటి ఈ దుర్భరమైనటువంటి తాపాన్ని నేర్పుతో నీ నామముతో అలా చల్లని నీ నామ అమృతంతో తడుపుకొని వారు తరిస్తున్నారు. ఇక ముసలితనం, మరణం అనే వాటికి క్రమంగా పోగొట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా స్వామి. ప్రాణులు శాశ్వతం, అశాశ్వతం అనే లక్షణాలతో కూడి ఉంటుంది. శాశ్వతము, అశాశ్వతం, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు రకరకాలైనటువంటి పంచవాయువులు. ప్రాణము, అన్నము, బుద్ధి, విజ్ఞానము, ఆనందమయ కోశములు. అన్నమయ కోశం, బుద్ధిమయ కోశం, ఆనందమయ కోశం, పంచకోశాత్మకం వల్ల అభివృద్ధి చెందుతూ ఉన్నది ఈ లోకమంతా. అన్నాద్భవతి భూతాని. సమస్తమైనటువంటి వీటిని పంచకోశములు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. పంచకోశములలో చివరిదైనటువంటిదే ఆనందకోశం. ఆనందమయమైనటువంటి కోశానికి సంబంధించిన ఆ ఆనందమయమైనటువంటి కోశమునకు సంబంధించిన వాడివే నీవు. స్వయం ప్రకాశుడవై వెలుగొందుతూ ఉన్నావు. నీ అధీనంలో ఉన్నందువల్లనే ఈ ప్రకృతి, మహత్తు, అహంకారం, పంచతన్మాత్మలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులు, పంచభూతములైనటువంటి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు అన్నీ సమస్త సృష్టి స్థితి లయకార్యములకు సర్వసమర్థుడుగా నిర్వహిస్తున్నావు స్వామి. శరీరధారులు నిన్ను భజిస్తూ ఇహపర సౌఖ్యాలను పొంది ధీరులుగా పేరొందుతున్నారు. ఈ దేహం ఇహపర సాధకం,
ఇహ పరసాధకమే. ఇహమున సుఖములు, పరమున కైవల్యం. ఇహమున సుఖములు మనకు కలబడతాయి, ఏదో ధనం సంపాదించడం, విద్య సంపాదించడం, ఇవన్నీ మామూలు. అయితే పరము కనబడాలంటే నిన్ను భజించాలి, నిన్ను సేవించాలి. వారు సామర్థ్యం వహించిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా నిన్ను సేవింపలేనటువంటి కొందరుంటారు దుష్టమానవులు. గాలితో నిండినటువంటి తోలు తిట్టి లాంటి శరీరం, మమకారంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నింపుకుంటూ దేహాన్నే ఆత్మ అనేటువంటి భావనతో భజిస్తూ ఉంటారు. నిత్యమైనటువంటిది ఆత్మ, అనిత్యమైనటువంటిది దేహం. కానీ మూర్ఖులు ఏం చేస్తారు అంటే ఈ ఐహికమైనటువంటి సుఖములకు అలవాటుపడి తోలుతిత్తి లాంటి ఈ దేహాన్ని మమకారం పెంచుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలుపుకుంటూ దేహాన్నే ఆత్మ అని భ్రామించి భ్రమలో పడిపోతున్నారు వీళ్ళందరూ. దేవా, దేవాది దేవా, స్వామి, మహానుభావ, సూక్ష్మ దర్శనుడైనటువంటి మహాత్ములు నిన్ను గర్భంలో ఉన్న అగ్నిలా భావిస్తారు. అహం వైశ్వానరో భూత్వా, అహం వైశ్వానరలో భూత్వా. పరమాత్మను విశదీకరించడానికి అద్భుతమైనటువంటి నారాయణుని యొక్క దివ్య స్వరూప వర్ణన, ఉపనిషద్ వాంగ్మయ వర్ణన ఇదంతా. అందుకని భాగవతం చాలా గొప్పది. సూక్ష్మ దర్శనుడైనటువంటి మహాత్ములు నిన్ను గర్భంలో ఉన్నటువంటి అగ్నిలా భావిస్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అరుణులు అనబడేటువంటి ఋషీశ్వరులు సుషుమ్నా నాడి ద్వారా, సుషుమ్న ఈ కనుబొమ్మల మధ్యలో ఉంటుంది, సుషుమ్నా నాడి ద్వారా సంచరిస్తూ హృదయ ప్రదేశంలో సంచరించే సూక్ష్మాకార రూపం కలవాణ్ణిగా నిన్ను గ్రహిస్తున్నారు. ఈ విధమైనటువంటి హృదయ పద్మము నుండి వెలువడినటువంటి మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేరుకొని ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి నిన్ను చేరి మునులు ముక్తులవుతున్నారు. అందుచేతనే అలా ఊర్ధ్వగతి చెందాలి సుషుమ్న. మళ్ళీ వారికి జన్మలంటూ ఉండవు. నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విచిత్ర శరీరాలు అంతర్యామిగా ఉంటావు. నీకు ఏది ఇష్టమో ఆ ప్రకారమే నువ్వు ఉంటావు. అయినా ఆయా శరీరాలు పాపాలు సోకవు. అటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి నిన్ను నిష్కాములై ఫలాపేక్ష లేక రజోగుణాన్ని వదలిన మహాత్ములు కొందరు నిన్ను సేవిస్తూ ఉంటారు స్వామి. తమ ప్రాణదేహాలు నీ అధీనములను తెలుసుకుంటారు. భగవంతుడైనటువంటి నీ పాదపద్మములను నిరంతరము ధ్యానించి భవరోగములకు దూరమవుతూ ఉన్నారు. హే పరంధామ, హే నారాయణ, హే కృష్ణ, తెలుసుకునడానికి అసాధ్యమైనటువంటిది ఆత్మ. ఆత్మ ఆత్మ అంటారే కానీ ప్రత్యక్షంగా మనం చూడగలగాలి అంటే చాలా కష్టం. అందుచేతనే తెలుసుకోవడానికి అసాధ్యమైనటువంటి ఆత్మతత్వం, వాటి వల్లనే వ్యక్తమయ్యేటువంటి రామకృష్ణాది అవతారాలు ధరిస్తావు. ఆ ఆత్మ దీనిలోకి వస్తుంది, ఈ ఆత్మ దానిలోకి వెళ్తుంది. అటువంటి నీ దివ్య చరిత అనేటువంటి అమృత సాగరంలో స్నానమాడినటువంటి వారు మోక్షాన్ని కూడా కోరుకోరు. మోక్షం ఆనందమయమైనటువంటి కోశమని చెప్పినా ఇంకా ఆనందం నీతో గడపడం, నీ మాటలు వినటం, నీ రూపాన్ని చూడటం, పదే పదే నీకు సేవ చేయటం, ఇవి మోక్షము కన్నా చాలా గొప్పవి అంటారు గోపికలు. మాకు మోక్షము వద్దు, ఏమీ వద్దు, నీవు నా ప్రక్కన ఉంటే చాలు, నీ మాటలు వింటే చాలు, నీ నగవులను చెనువితీర చూస్తేనే చాలు, నీ పలుకులను వింటేనే చాలు కృష్ణ. నీ పాద పద్మాలనేటువంటి ధ్యానిస్తూ పరమహంసల్లా ప్రవర్తించేటువంటి భాగవత శిఖామణులు ఎందరెందరో కూడా ముక్తిని గురించి ఆలోచించరు. ఆనందమయమైనటువంటి కోశమున్నదే ఆనందం నీ రూపం వల్లనే కలుగుతుంది, నీ నామం వల్లనే కలుగుతుంది. సమస్త ప్రాణికోటికి అధీశ్వరుడైనటువంటి వాడువు నీవు. నీ చరణార విందములను సదా సేవిస్తూ పరమానందం చెందుతారు మహర్షులందరూ. మరికొందరు నీ పాదపద్మమును భరింపలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ పునరపి జననం పునరపి మరణం, నీ మహిమను గ్రహింపలేక నీ చరణ సేవ చెయ్యలేక మరల పుట్టుతూ చస్తూ ఉన్నారు.
జితేంద్రియులు, యమ నియమాది సాధన కలిగినటువంటి వారు, పరమశాంతమూర్తి అయినటువంటి యోగీశ్వరులున్నారే, శత్రుభావంతో నిన్ను తలపోసేటువంటి శిశుపాలాది రాజన్యవరులు కూడా, నిన్ను భక్తితో ఆరాధించే గోపికలు, నీవు నీ కృపకు సమానంగా పాత్రులవటంలో సందేహమే లేదు. శిశుపాలుడు కూడా నీకు ఇష్టమే. యమ నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్, యమ నియమములు పాటించేటువంటి మునీంద్రులైన, విరోధంబున్న తలంచు చైద్య వసుధామర ముఖ్య నృపుల్, విరోధాన్ని వహించినటువంటి శిశుపాలాది రాజన్యవరులైన, ఫణీంద్రభోగములన నొప్పు బాకువులు కల్గిన నిన్ను భజించు గోపికల్, అందమైనటువంటి బాహువులు కలిగిన, నీ అందాన్ని జుర్రేటువంటి ఆస్వాదించేటువంటి గోపికలు కూడా, క్రమమున నేమునిన్ సరియకామే భవత్కృపకు అంబుజోదరా, మేము నీ కృపకు సమానంగా పాత్రులవటంలో సందేహమే లేదు. యమనియమాది పాటించేటువంటి మునీశ్వరులైన, శత్రుభావంతో నిన్ను తలపోసేటువంటి శిశుపాలాది రాజన్యవరులైన, నిన్ను భక్తితో ఆరాధించేటువంటి గోపికలు, మేము నీ కృపకు సమానంగా పాత్రులమే. అందరినీ సమానంగా ప్రేమిస్తావు నీవు. అరవిందాక్ష, నీ అసలైనటువంటి స్వరూపం ప్రత్యక్షంగా చూడడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. నీవు శాస్త్రగోచరుడవు. ఈ సృష్టికి పూర్వం వెలుగొందుతున్నటువంటి పరమాత్మవు నీవే. కవిం పురాణమనుశాసితారం అంటారు భగవద్గీతలో. అది కూడా ఉపనిషత్ సారాంశమే కదా. సృష్టికి పూర్వం వెలుగొందుతున్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపుడైనటువంటి నీ వల్లనే బ్రహ్మాది దేవతలు ప్రభవిస్తూ ఉన్నారు. అటువంటి నీ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోలేకపోతున్నాం. భగవద్గీతలో విశ్వస్వరూపాన్ని, విశ్వ విరాట్ స్వరూపాన్ని ఒక్కసారి చదవండి. ఈ భాగవతంలో ఏమున్నదో అక్కడ కూడా అదే ఉంటుంది. సమస్తమైనటువంటి లోకాలు ఆ నారాయణులో మనకు దర్శనమిస్తాయి. కృష్ణ భగవానుల్లో సమస్తమైనటువంటి దేవతా సమూహం గోచరమవుతుంది. ఈ సృష్టికి పరమాణువులే కారణమని భావించేటువంటి, ఈ సృష్టికి పరమాణువులే కారణమని భావించేటువంటి కణ్వ గౌతమాదులు, ప్రకృతి కారణమని భావించేటువంటి సాంఖ్యులు, దేహాత్మవాదులైనటువంటి బౌద్ధులు తమ తమ కుతర్కాలతో కొట్టుమిట్టాడుతూ నిన్ను తెలుసుకోలేరు. దీంట్లో ఎన్ని భక్తిలో కొందరు కణాదులు కొందరు ఉన్నారు. వీళ్ళు పరమాణువులు కారణం, పరమాణువుల యొక్క కలయిక ఈ ప్రకృతి. ఈ ప్రకృతి ఏ కారణం సాంఖ్యయోగులు, దేహాత్మవాదులు బౌద్ధులు, రకరకాలుంటాయి. నిన్ను సాక్షాత్కరించుకునేటువంటి పరమయోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప మిగిలినటువంటి సమస్త పదార్థాలని అసత్యములే నమ్ముతారు వాళ్ళు. ఈ కొట్లాట్ల వాళ్ళు బోరు. నీవే ఒకటే మాట, నీ పాత పద్మములే చరాచర ప్రకృతులు, చరాచర ప్రపతుల్లో అంతటా నిన్ను సక్రమంగా తెలుసుకొనలేక కొందరు నిత్యానిత్య వాదనలతో విపరీత బుద్ధులతో ఆలోచిస్తుంటారే కానీ నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు స్వామి నారాయణ. కటక కంకణ కిరీటాది నానావిధ భూషణములతో స్వర్ణం తన స్వరూపాన్ని విడువక వచ్చినట్లుగా నీవు సర్వంలో అన్నీ కూడా వర్తిస్తూనే ఉంటాయి. నీవు విశ్వాత్మకుడవైనప్పటికీ సమస్త కల్మషాలకు అతీతుడవైనటువంటి వాడివి నీవు. శుభరూపుడవు నీవు, కళ్యాణ గుణాత్మకుడవు నీవు. అట్టి నిన్ను ఆత్మతత్వం తెలుసుకున్న వారే తెలుసుకోగలరు. మామూలు వాళ్ళకి నీవు గోచరమవ్వవు. నీ పాదసేవలో నిరంతరం నిమగ్నులయ్యేటువంటి వారు మృత్యువును జయించి మహాసముద్రాన్ని తరించి జనన మరణ పరంపరలకు గురికాక పవిత్రులై లోకమును పవిత్రం చేస్తూ ముక్తికి యోగ్యులై ప్రకాశిస్తున్నారు స్వామి. దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి నారద ఉపదేశాన్ని సుఖయోగీంద్రుడు పరీక్ష మహారాజుకు చెబుతున్నాడు.
నిన్ను భక్తితో సేవించకుండా దురాత్ములై ప్రవర్తించే వారిని పశువులను బంధించినట్లు నామరూప బంధాలతో సంసార సాగరంలో పడదోస్తావు. వాళ్ళకి సంసారమే నిత్యం అని భ్రమించేటటువంటి విధంగా నువ్వు చేస్తావు. అదే నిన్ను భజించేటువంటి వారికి సంసార బంధములు ఉండవు. నిర్వికారుడవై నిరంజనుడవై స్వతంత్రుడవైన నీకు బ్రహ్మాదులు వశమై ఉంటారు. చరాచర ప్రపంచానికి నీవే అధీశ్వరుడవు. కనుక నీ కృపకు పాత్రులైనటువంటి వారికి మోక్షం కరతలామలకమవుతుంది. నీ దయకు పాత్రులు కానిటువంటి దుర్మార్గులున్నారే, వారు దుర్గతి పాలై అనేక విధములైనటువంటి శరీరములు ధరించినటువంటి వారై అణువణువుగా ఉంటారు. అలాంటి వారిలోనూ అంతరాత్మవై నీ ఉంటావు. మళ్ళీ అన్నీ నీవే. నీళ్లలో బుడగలు పట్టి నశించిపోయేలాగా, నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? నీటి బుడగ లాంటిదే ఈ జీవితం. నీటి బుడగలు పుట్టి నశించేటువంటి విధంగా ఆత్మసమూహం దేవతాదులు దేహాల్లో ప్రవర్తిస్తూ ఉంటాయి. అటువంటి శరీరాల్లో అంతరాత్మవై నీవు వర్తించి ప్రళయ సమయంలో వాటిని లోన మరల లీనం చేసుకునేది వంటి వాడివు నీవే. అందరిలో ఉండేవాడివి నీవే, మరల మొత్తం లీనం చేసుకునే సాలెపుడుగులాగా నీలో కలుపుకునేటువంటి వాడివి నీవే. కృష్ణ, నీవు భక్తుల పాలిటి పారిజాతానివి, భవబంధములను దూరము చేసేటువంటి వాడివి, దుష్ట శిక్షకుడవు స్వామి. జితేంద్రియులైనటువంటి వారు మనస్సును నిలుపుకొనలేక ముక్తి పొందేటువంటి మార్గం తెలియక వారందరూ విచారగ్రస్తులవుతున్నారు. గురుపాదపద్మాలని సేవించినటువంటి వారు జనన మరణ పరంపరలు అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నారు. వారు నావికుడు లేని నావలో ప్రయాణించే వ్యాపారస్తులు లాంటి వాళ్ళు. ఒక గమ్యము లేదు, ఏం చేస్తారో తెలియదు. నిరంతరం సతీసుతులు మీద, గృహక్షేత్రాల మీద అనురక్తిని పెంచుకుంటూ ఉన్నారు. ఈ సంసార సాగరం నుండి ఎప్పటికీ వాళ్ళు గట్టెక్కలేరు. మరల పుడుతూనే ఉన్నారు, మళ్ళీ మరణిస్తారు. భాగవతోత్తములు ఎలాంటి వాళ్ళు అంటే తీర్థసములు, పుణ్యతీర్థం లాంటి వాళ్ళు. గంగా, గోదావరి మొదలైనటువంటి నదులు ఉన్నవే అలాంటి వాళ్ళు. వారి పుణ్యవర్తనములు భక్తుల పాలిటి కల్పవృక్షములు. నిన్ను నిరంతరం వారు సేవిస్తూ ఉంటారు. భవబంధాల నుండి విముక్తులవుతున్నారు. సమచిత్తులై సంతుష్ట మనస్కులైనటువంటి అట్టి పరమ భాగవతోత్తములు నిన్ను భజిస్తూ ఉన్నారు. మామూలు వాడు కాదు, సకలము తెలిసినటువంటి వాళ్ళు భావిస్తున్నారు. ఆనందమయమైనటువంటి మోక్ష రాజ్య పదవికి వాళ్ళు యోగ్యులవుతున్నారు. సమస్త శరీరాలలో అంతర్యామివై ఉన్నటువంటి నిన్ను కర్మఫలాలు సోకవు. అంటే మనలోనే, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, అది గ్రహించగలగాలి. కర్మఫల భోక్త అయినటువంటి జీవునకు, కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుడికి సాక్షీభూతమై ఉంటావు. ఈవేళ ఒకడు విద్య, ఒకడు వైద్యం, రకరకాలైనటువంటి కర్మలు చేస్తున్నారు. దీనికి భగవంతుడు చూస్తూ ఉన్నాడు, నీవు చేసినటువంటి పూర్వజన్మ సుకృత ఫల విశేషమని. అజ్ఞానుడైన వారు తన కంఠము నుండి ప్రకాశించేటువంటి రత్నాన్ని చూడలేక విధంగా, తన కంఠంలో ఉన్నటువంటి రత్నాన్ని తానే చూడలేని విధంగా హృదయ పద్మాల్లో మహాతేజంతో ప్రకాశించేటువంటి నిన్ను చూడలేకపోతున్నారు. మణిలాంటి వాడివి నీవు. తన మెడలోనే ఉన్నటువంటి మణి తాను చూచుకోలేకపోతున్నాడు. తనలో ఉన్నటువంటి పరమాత్మను తాను గ్రహింపలేకపోతున్నాడు. సకల బ్రహ్మాండానికి నాయకుడైన నీలో వేదాలు వర్తిస్తూ ఉంటాయి అని ఈ విధంగా సనకుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణ ముని నారదునకు చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునకు వివరించాడు. ఆ మహాత్ముడు నాకు చెప్పినటువంటి విధంగా నేను నీకు సవిస్తరంగా తెలియచేశాను పరీక్షణ్ మహారాజా. నారాయణోపాఖ్యానం అంటారు దీన్ని. ఈ నారాయణోపాఖ్యమును సకల వేదశాస్త్ర పురాణ సారం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నారాయణ ఉపాఖ్యానం ఉపనిషత్తులతో సమానమైనటువంటిది.
సకల వేద శాస్త్ర పురాణ సారము ఇది. దీన్ని పఠించినా లేదా విన్నా సమస్త పాపములు నశిస్తాయి. ఈ క్షణమే మీ పాపములన్నీ తొలగిపోవునుగాక. ఇహపర సౌఖ్యములు కలుగుతాయి, గుర్తుపెట్టుకో, సుఖయోగీంద్రుడు చెప్పాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, శివుని సేవించేటువంటి దేవదానవులు సుఖ సంతోషాలతో జీవిస్తారు, విష్ణువు సేవించేటువంటి మునీశ్వరులు నిరుపేదలుగా జన్మిస్తారు, దీనికి కారణము ఏమిటి అని అడిగాడు. శివుణ్ణి సేవించేవాళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలు, విష్ణుమూర్తిని సేవించేవాళ్ళు నిరుపేదలు. ఈ భావన ఏమిటి, ఎందుకు జరిగింది అని అడిగాడు. అప్పుడు సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుతో తెలియజేస్తున్నారు. అద్భుతమై ఆనందమైనటువంటి విశేషములతో కూడినటువంటిది భాగవతం. ఇంతకు ముందు వరకు చెప్పినటువంటిది నారాయణోపాఖ్యానం భాగవతంలో గొప్పది. భగవంతుని యొక్క దివ్య లీలా విశేషములన్నీ కూడా దీనిలో మనకు గోచరమవుతాయి. ఆ మహానుభావుని యొక్క దివ్య ఆలోచన పరంపరలు, మహానుభావుడు దేనికని ఈ భూమిపై అవతరిస్తున్నాడు అనేటువంటి విశేషములన్నీ మనకు ఈ నారాయణోపాఖ్యానం సకల వేద శాస్త్ర సారం, ఉపనిషత్తుల యొక్క సమాహారం, ఉపనిషత్తులతో సమానమైనటువంటిది తెలియజేశారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, చక్కగా ఈ పుణ్యమైన విశేషములన్నీ భాగవతంలో అనేకమైనటువంటి రూపములలో ఉంటాయి. శ్రద్ధాళువులై మనం వినాలి, జన్మలు తరించాలి అని కోరుకుంటూ మరల ఇదే సమయమునకు మనమందరం కూడా వద్దాం. స్వస్తి.